హలో అండి, వెల్కమ్ టు స్నాప్ అండ్ కుక్ ఛానల్. ఈరోజు నేను మా ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే ఒక సింపుల్ హెల్త్ డ్రింక్ మీతో షేర్ చేసుకుందామని మీ ముందుకు వచ్చాను. ఇది చేయడం చాలా ఈజీ. ఒక్కసారి తయారు చేసి ఐస్ క్యూబ్లా ఫ్రీజ్ చేసుకుంటే వారం రోజుల పాటు వాడుకోవచ్చు. చూడండి, ఇక్కడ ముందుగా నేను కొన్ని క్యారెట్స్, బీట్రూట్ తీసుకున్నాను. ఆ బీట్రూట్ని తొక్క తీసి పక్కన పెట్టుకొని క్యారెట్ని కూడా తొక్క తీస్తున్నాను. క్యారెట్ తినడం వల్ల కళ్ళకు మంచిదని మనందరికీ తెలుసు. అలాగే స్కిన్ కూడా బాగుంటుంది. అందుకే నేను దీన్ని రెగ్యులర్గా వాడుతూ ఉంటాను. అలాగే బీట్రూట్లో కూడా మంచి పోషకాలు ఉంటాయి. బీట్రూట్ మంచి పోషకాలను ఇవ్వడమే కాకుండా ఇది శరీరానికి ఎనర్జీ ఇవ్వడంలో కూడా సహాయపడుతుంది. అందుకే దీనిని కూడా యాడ్ చేస్తున్నాను. చూడండి, ఈ డ్రింక్లో క్యారెట్, బీట్రూట్తో పాటు ఉసిరికాయలను కూడా యాడ్ చేస్తున్నాను. ఉసిరికాయలలో అంటే ఆమ్లా అని కూడా అంటారు కదా, ఉసిరికాయలో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. జలుబు, దగ్గు లాంటి సమస్యలు తరచుగా వచ్చే వాళ్ళకు కూడా ఇది మంచిది. ఈ బీట్రూట్ వల్ల ఇంకొక ఉపయోగం ఏంటంటే, రోజంతా కూడా బీట్రూట్ని మనం ఈ డ్రింక్లో యాడ్ చేయడం వల్ల డే అంతా మనం యాక్టివ్గా ఉండడానికి సహాయం పడుతుంది ఈ బీట్రూట్ తీసుకోవడం వల్ల. అలాగే బీట్రూట్లో మన శరీరానికి అవసరమైన మంచి పోషకాలు ఉంటాయి. అందుకే నేను ఈ హెల్తీ డ్రింక్లో బీట్రూట్ని తప్పకుండా యాడ్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత అందమైన రంగు ఉందో. ఈ రంగు వల్ల డ్రింక్ కూడా చాలా బాగుంటుంది. నేను విన్నది ఏంటంటే ఫ్రెండ్స్, ఆ బీట్రూట్లో ఉండే పోషకాలు గుండె ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయంట. సో అందుకనే నేను అప్పటి నుంచి ఈ డ్రింక్లో కొద్దిగా తప్పకుండా నేను బీట్రూట్ని యాడ్ చేస్తాను. క్యారెట్ అంటే నాకు చాలా ఇష్టం. ఇది కళ్ళకు ఆరోగ్యానికి మంచిదని చిన్నప్పటి నుంచి వింటూ వచ్చాను కదా. అందుకే నేను ఈ హెల్తీ డ్రింక్లో క్యారెట్ని తప్పకుండా యాడ్ చేస్తాను. క్యారెట్ వల్ల డ్రింక్ మంచి కలర్ కూడా వస్తుంది. ఆరోగ్యానికి మేలు చేసే ఇలాంటి పదార్థాలను మనము ఎవ్రీడే ఆహారంలో చేర్చుకోవడం మంచిది. చూడండి, నేను ఇక్కడ క్యారెట్ని అండ్ బీట్రూట్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకున్నాను కదా. ఇప్పుడు ఉసిరికాయను చిన్న ముక్కలుగా చేసుకుందాము. ఆమ్లా అంటే ఉసిరికాయ, విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది ఉసిరికాయలో. అందుకే ఇది మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఉసిరికాయ జుట్టు బలంగా ఉండడానికి సహాయపడుతుంది. అలాగే జుట్టు ఆరోగ్యంగా కనిపించడానికి కూడా ఉపయోగపడుతుంది. అందుకే చాలా హెయిర్ ఆయిల్స్, హెయిర్ పౌడర్స్ ఉసిరికాయతో ప్రిపేర్ చేయడం మనం చూస్తూ ఉంటాము. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది మనకి ఆడవాళ్ళకి హెయిర్ బాగుండాలని, స్కిన్ బాగుండాలని మనకు చాలా మనం కేర్ తీసుకుంటూ ఉంటాం కదండి. సో అందుకనే స్కిన్ విషయానికి వస్తే ఉసిరికాయలో ఉండే మంచి పోషకాలు చర్మం ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. మన స్కిన్ బ్రైట్గా, మన స్కిన్ గ్లో ఇవ్వాలి అంటే కూడా ఈ ఉసిరికాయ చాలా ఉపయోగపడుతుందండి. చూసారా, ఇక్కడ నేను కొద్దిగా పుదీనా కూడా యాడ్ చేస్తున్నాను. పుదీనా లేకపోతే ఈ డ్రింక్లో ఏదో మిస్ అయినట్టు అనిపిస్తుంది. పుదీనా వేయడం వల్ల మంచి ఫ్రెష్ ఫ్లేవర్ వస్తుంది. నేను విన్నది ఏంటంటే పుదీనా డైజెషన్కి కూడా చాలా మంచిదని అంటారు. అందుకే నేను కొంచెం పుదీనా ఆకులను కూడా వేస్తున్నాను. ఈ పుదీనా ఆకులను యాడ్ చేయడం వల్ల డ్రింక్కి మంచి రుచి కూడా వస్తుంది. చూసారా ఫ్రెండ్, నేను కొంచెం అల్లం కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు గ్రైండర్ జార్ తీసుకొని అన్ని ముక్కలను ఇందులోకి యాడ్ చేస్తాను. క్యారెట్ ముక్కలను, బీట్రూట్ ముక్కలను, క్యారెట్ ముక్కలను, మరి కొంచెం అంతా పుదీనా, ఈ ఆమ్లా కూడా, ఉసిరికాయను కూడా వేస్తున్నాను. ఈ అల్లం కూడా నేను లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. చూడండి, అల్లం వలన కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ అల్లం వేయడం వలన ఇండైజెషన్ ప్రాబ్లం ఉన్న వారికి కూడా అల్లం చాలా సహాయం పడుతుంది. ఉబ్బరంగా ఉంటుంది కదా కడుపు, కొన్నిసార్లు మనకు ఉబ్బినట్టుగా అనిపిస్తుంది. ఇలా అల్లం తీసుకోవడం వల్ల చాలా మంచిదని అది కూడా యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇలా కొద్దిగా వాటర్ వేసేసి
మనం వాటిని మెత్త పేస్ట్లా చేసేసుకోవాలన్నమాట. చూపిస్తాను చూడండి ఎలా పేస్ట్ చేశానో. సో ఈ విధంగా మనము మెత్తగా పేస్ట్ చేసుకోవాలి, స్మూత్ పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చూసారా ఫ్రెండ్స్ ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇప్పుడు మనము ఈ పేస్ట్ని ఇలా ఐస్ క్యూబ్గా ఫ్రీజ్ చేసుకుంటే ప్రతిరోజు కొత్తగా తయారు చేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు గ్రైండ్ చేసి ఉంచుకున్న ఈ పేస్ట్ని ఐస్ క్యూబ్స్ ట్రేలో ఈ విధంగా వేసుకుంటున్నాను. ఈ డ్రింక్లో నేను వేసిన అన్ని పదార్థాలు ఆరోగ్యానికి చాలా మంచివి. అవి మన శరీరానికి మంచి పోషకాలు అందిస్తాయి. ఉదయాన్నే ఈ డ్రింక్ని తాగితే నాకు చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. అందుకే నేను వీలైనప్పుడల్లా ఈ డ్రింక్ని తయారు చేసుకుని తాగుతూ ఉంటాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ ఐస్ ట్రేస్ని ఇలా ఫ్రీజర్లో పెట్టి రాత్రంతా ఉంచాలి. ఈ డ్రింక్లో ఉండే విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ మన శరీరానికి మంచి పోషణ అందిస్తుంది. నిజంగా చెప్పాలంటే మనం ఆరోగ్యంగా ఉండాలంటే పెద్ద పెద్ద మార్పులు అక్కర్లేదండి. ఇలాంటి చిన్న చిన్న మంచి అలవాట్లు ఉంటే చాలండి. మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుంది. మీరు కూడా మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఓకే అండి. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. ఇంకా ఇలాంటి హెల్దీ వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.